గత ప్రభుత్వం ధనవంతులకు రైతు బంధు ఇచ్చారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. రేవంత్ సర్కార్ రైతులకు రుణమాఫీ చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 10 ఎకరాల లోపు రుణమాఫీ చేయటం సంతోషకరమన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ సమావేశంలో సైతం ధనవంతులకు రైతు బంధు ఇవ్వొద్దని ఆయన స్పష్టం చేశారు. అయినా తన మాటను పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆరోపించారు. రైతు బంధు పథకం ఎత్తేసి రుణమాఫీ చేస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చిందని ఆయన వివరించారు. తీసుకున్నటువంటి రుణమాఫీ కార్యక్రమం మొత్తం రాష్ట్రం అంతటా కూడా మంచి ఉధృతంగా సాగుతా ఉంది. దేవుడి దయవల్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దానికి ఉత్సాహం పొంగి పొర్లుతా ఉంది. మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనే కార్యక్రమం ఇప్పటిదాకా తీసుకోలేదు. ఇప్పటిదాకా నాకు తెలిసిన మటుకు మన దగ్గర కూడా 1,00,000 రూపాయలు తీసుకున్నాము. అంతకు వేరే ప్రభుత్వాలు ఇక్కడ ఇచ్చి ఉంటే ఉన్నాయి. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10,000 రూపాయల రుణమాఫీ అన్నప్పుడు ఒక 70,000 కోట్ల రూపాయలప్పుడు మొత్తం భారతదేశం అంతటా కూడా మాఫీ చేయడం జరిగింది. ఈ విధంగా చిన్న చూసినాం కానీ 2 లక్షల వరకు అనేది కూడా ఎక్కువ అని చెప్పడం జరిగింది. కానీ మరి నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ధైర్యంతో మరి మొన్ననే 4 గంటలకు వారు సెక్రటరియట్ లో ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసి అప్పుడే దాదాపు 11.5 లక్షల మంది ఖాతాలలో రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు అదే రోజు ఇప్పుడు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు